మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకి ఈ వీడియో. కంపేర్ టు 2025, 2026లో మొబైల్ మార్కెట్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనకూడదు అనేది క్లియర్‌గా ఇస్తాను. అంటే తక్కువ డబ్బులకి మంచి స్పెసిఫికేషన్స్ వచ్చే మొబైల్స్ కేటగిరీ వైజెస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. దీనివల్ల ఏంటంటే మీరు వారంటీ 1 ఇయర్ కాకుండా 6 మంత్స్‌కి పడిపోతుంది. అదే ఈ పాయింట్ కనుక మీరు విన్నారంటే కంపల్సరీగా మీ వారంటీ అనేది 1 ఇయర్ వస్తుంది. దానికోసం వీడియో అనేది చివరిదాకా చూడండి. హాయ్, వెల్కమ్ టు సాయి దేవన్స్ టెక్. నేను మీ కేవీ సుబ్రహ్మణ్యం. ఇంకా వీడియోలోకి వెళ్తే మీకు తెలిసిందే ఈ 2026లో మొబైల్ మార్కెట్ చాలా చేంజ్ అయింది. అది రీజన్ ఏంటంటే చిప్ ప్రైస్ పెరగడం కానీ, అటు స్టోరేజ్ ప్రైస్ పెరగడం కానీ, ర్యామ్ ప్రైస్ పెరగడం వల్ల మొబైల్ ప్రైజెస్ అనేది మొత్తం చేంజ్ అయిపోయినాయి అనమాట. తెలిసిందే చాలామంది మొబైల్స్ ఎలా కొంటారంటే ఒక బడ్జెట్ వేసుకుంటారు. ఒక 25,000 అని, ఒక 35,000 అని, ఒక 50,000 అని. వాళ్ళు ఆన్లైన్లో కొన్ని, ఆఫ్లైన్లో కొన్ని. ఇప్పుడు ఒకవేళ ఆఫ్లైన్ ఇలా బయటకు వెళ్ళారనుకోండి, మీరు ఒక స్పెసిఫికేషన్స్ కావాలని చెప్పి మీరు ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకొని బయటకు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఇంకో 10,000 స్పెండ్ చేయండి ఈ మొబైల్ మీద, మీకు ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ వస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అది మీకు అవసరమా కాదా అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల మీరు తీసేసుకుంటారు. ఒక 10,000 పెట్టడం అది వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఏ మొబైల్స్ మీ మంచి స్పెసిఫికేషన్స్ వస్తాయో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ యూజర్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చి క్యాజువల్ యూజర్స్, లేదంటే మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ కొంటూ ఉంటారు మొబైల్స్. వాళ్ళు కేవలం మొబైల్స్ దేనికోసం యూజ్ చేస్తారు? వాట్సాప్ కోసం కానీ, ఇన్స్టాగ్రామ్ కోసం కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం కానీ, ఫోన్పే చూడటం వరకే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కొనడం వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ మనీ. సెకండ్ కేటగిరీ వచ్చి ఏంటంటే పర్ఫార్మెన్స్ యూజర్స్. వీళ్ళు ఏంటంటే గేమ్స్ బాగా బీజిఎంలో ఆడటం కానీ, ఎడిటింగ్ చేయటం కానీ, మల్టీ టాస్కింగ్ చేయటం కానీ, యాప్స్ ఎక్కువగా యూజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి మొబైల్స్ తీసుకోవాలి, వాళ్ళకి బాగా ర్యామ్ అనేది బాగా పర్ఫార్మెన్స్ చేస్తేనే ఇవన్నీ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఎలాంటి మొబైల్స్ తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఫైనల్లీ టెక్ యూజర్స్ అంటే మేము ఏంటంటే ఐఫోన్ లాంటి కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. నా టెక్ యూజర్స్ అందరూ ఏంటంటే ఐఫోన్లోనే షూట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు మనకి ఐఫోన్ బాగా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మన ₹1,00,000 పెట్టినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ల్యాప్టాప్స్ లేనప్పుడు మేము మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాం. ఆ ఎడిటింగ్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము మల్టీ టాస్క్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళని మనం ఎలాంటి కేటగిరీలో మనం మెన్షన్ చేయలేం. మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడు 18 ఏళ్ళు కొనే ఫోన్ మనం ఇప్పుడు 25,000 పెట్టాల్సి వస్తుంది. అలాగే 35,000 కొనే ఫోన్ ఇప్పుడు మనం 50,000 దాకా పెట్టాల్సి వస్తుంది. అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్కి వెళ్తే ఒకప్పుడు 80,000 వచ్చేది, ఇప్పుడు 1,00,000 దాకా. కంపెనీస్ ప్రైజెస్ పెంచడానికి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాంపోనెంట్స్ ప్రైజెస్ అన్ని పెరిగినాయి. దానివల్ల ఏంటంటే ప్రైజెస్ కూడా పెరగాల్సి వచ్చింది. చాలా మంది ఫోన్ తీసుకునేటప్పుడు ఏమేమి ఆలోచిస్తారంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రీఫ్రెష్ రేట్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది అని ఆలోచిస్తారు. వాళ్ళు మెయిన్లీ ఒకటి ఇగ్నోర్ చేస్తారు, అదేంటంటే స్టోరేజ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ తీసుకున్నా అందులో స్టోరేజ్ లేదనుకోండి, కంపల్సరీగా ఆ ఫోన్ స్లోగానే ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే UFS 3.1 మినిమం ఉండేలాగా స్టోరేజ్ చూసుకోండి. లేదు ఒకవేళ UFS 4.0 అయినా తీసుకోవచ్చు, అది వద్దని నేను అనను. ఎందుకంటే అది తీసుకుంటే ఇంకా మంచి అనమాట. ఒకవేళ మీరు 25,000, 30,000 మీరు మనీ స్పెండ్ చేస్తున్నారంటే ఈ సపోర్ట్ ఉందా లేదని కంపల్సరీ మీరు చూసుకోండి. నెక్స్ట్ కేటగిరీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి, LTPO అండ్ LTPS అని. LTPOనే తీసుకోవాలనే ఆలోచన అయితే ఇప్పుడు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు లిథియం బ్యాటరీస్ ఉండేవి, ఇప్పుడు ఏంటంటే కార్బన్ బ్యాటరీస్ వచ్చాయి. ఇప్పుడు బ్యాటరీస్లో 7,000 mAh బ్యాటరీ, 8,000 mAh బ్యాటరీ, 9,000 mAh బ్యాటరీ కూడా వచ్చేసినాయి అనమాట. దాని గురించి అని మనం LTPO డిస్ప్లే ఉన్నదే తీసుకోవాలన్న అవసరం ఏం లేదు. మెయిన్లీ డిస్ప్లేలో మనం చూడాల్సింది ఏంటంటే సూపర్ AMOLED డిస్ప్లే తీసుకుంటామా లేదా LCD డిస్ప్లే తీసుకుంటామా కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కాంపోనెంట్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ LCD డిస్ప్లే అంటగడుతున్నారు 25 నుంచి 30 ఏళ్ళ లోపు. సరిగా మనం ఫస్ట్ ఫోన్ తీసుకున్న తర్వాత ఎక్కువగా మనం స్పెండ్ చేసే డిస్ప్లే మీదే. అందుకే మనం తీసుకునే డిస్ప్లే LCD ఉందనుకోండి, అది చాలా మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది. డిస్ప్లే గురించి మీకు ఎంత ఇంపార్టెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో ప్రతి యూత్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిట్లో ఈ అప్ టు 5 hours స్పెండ్ చేస్తున్నారు. అలాంటప్పుడు డిస్ప్లే క్వాలిటీ బాగుంటేనే మన యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అనమాట. మనకి కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు.